ఎవరైనా నీకు ఎప్పుడు ఏదో ఒక సహాయం చేస్తూ ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు చులకనవుతావు. అందుకే ఎవరి నుంచి సహాయాన్ని ఆశించకు. అప్పుడే నీకు విలువ ఉంటుంది. పరిస్థితులేవైనా సరే ఎవరి దగ్గర క్రింద కూర్చోకు. అది నీ ఆత్మాభిమానాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. అవసరాల కంటే ఆత్మాభిమానమే గొప్పది మిత్రమా. నీ భవిష్యత్తుకు భంగం కలగకుండా ఉండాలంటే నిన్ను చూసి అసూయపడేవారి ముందు నీ ప్రణాళికలు రచించకు. నువ్వెక్కడున్నా సరే నీ నిజాయితీని నిలబెట్టుకో. అదే నీ ఆత్మ గౌరవానికి ఆధారం. నీ నిజాయితీ ఎవ్వరూ వెలకట్టలేని నీకున్న గొప్ప బహుమతి. అందుకని ఆ నిజాయితీని చౌకబారు వ్యక్తుల నుండి ఆశించకు. సమాజంలో నీ స్వరూపాన్ని నువ్వే మార్చుకో. ఎలా అనుకుంటున్నావా? నీ ప్రవర్తనే నీ స్వరూపం. నీ స్వరూపాన్ని మార్చుకోవాలంటే కేవలం నీ ప్రవర్తన మార్చుకుంటే చాలు. ఎందుకంటే శరీర సౌందర్యం చూసే కన్నులను మాత్రమే ఆకర్షిస్తుంది. కానీ నీ ప్రవర్తన వల్ల వచ్చే మానసిక సౌందర్యం మనుషుల మనసులను ఆకర్షిస్తుంది. కళ్ళు కావాలని కోరుకున్నా మనసుకు నచ్చకపోతే నిన్నెవరు ఇష్టపడరు. ఈ ప్రపంచంలో మనుషుల మనసులను గట్టిగా ముడివేసి పట్టుకునేది ఏంటో తెలుసా? నమ్మకం. ఆ నమ్మకం మాత్రమే అన్ని అవసరాల కంటే నీకు అత్యవసరం అని మర్చిపోకు. ఎందుకంటే నువ్వెంత నమ్మకంగా ఉంటావో నీ జీవితంలో కూడా అలాంటోళ్లే వస్తారు. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలి కదా. ఏది తప్పో ఏది ఒప్పో నీ అంతరాత్మ నీకు చెబుతూనే ఉంటుంది. తెలియదనడం ఆత్మవంచన. ఆత్మవంచన చేసుకోవడం నీ ఆత్మాభిమానాన్ని నువ్వే చంపుకున్నట్లు. అప్పుడు నీలో ఉండేది పరమాత్మ కాదు, ప్రేతాత్మ. ఈ ప్రేతాత్మ నీ పేరును పాడు చేయకముందే నువ్వు నీ అంతరాత్మ ఆధీనంలోనికి వెళ్ళిపో. అప్పుడే నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు కాపాడుకోగలవు. నీ జీవితంలో అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఎవడికో విలువనివ్వడానికి నీ విలువను కోల్పోవడం. నీ విలువను కాపాడుకోవడానికి పెంచుకోవడానికి పని చేయి. ఎవడికో విలువను పెంచడానికి నీ విలువను వాడి కాళ్ళ దగ్గర పడేయకు. ఏ తప్పు చేయనప్పుడు ఎవరి వద్ద తలదించుకొని చేతులు కట్టుకొని నిలబడకు. అలా చేతులు కట్టుకోవడం అలవాటుగా మారితే జీవితాంతం ఎవరో ఒకరి చెప్పు చేతల్లో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ మళ్ళీ భయపెడుతుంది. ఒకసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. నిన్నెవడన్నా 10 అడుగుల దూరం పెడితే వాడికి 100 అడుగుల దూరంలో ఉండడానికి ప్రయత్నించు. నువ్వు కనపడకూడదు అనుకున్న వాడి వైపు కనీసం కన్నెత్తైనా చూడకు. నీ నాశనాన్ని కోరుకునేవాడు నీ చెంతకు రాకుండా నీ చుట్టూ కంచె వేసుకో. నీ శత్రువు అనుకునేవాడి ప్రస్తావన నీ నోటి నుంచి రానివ్వకు. నిన్నొకసారి మోసం చేసినోడికి మళ్ళీ నీతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకు. నీకు నచ్చని పనిని నిన్నెవరు చేయమన్నా చెయ్యకు. నీతో పని లేదు అనుకునేవాడితో నువ్వసలు పని పెట్టుకోకు. నిన్నర్థం చేసుకోని వారి కోసం నువ్వు ఆరాటపడకు.